తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 100కు పైగా అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేయనుంది. శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏఐ వినియోగంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవారి దర్శన టికెట్ల జారీలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్టలో భక్తుల సౌకర్యార్థం 100 గదులతో భారీ వసతి సముదాయం నిర్మాణంపై నిర్ణయం జరగనుంది. టీటీడీ గోశాలల నిర్వహణను అనుభవం ఉన్న సంస్థకు కేటాయించడంపై చర్చించనున్నారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 100కు పైగా అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేయనుంది. శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏఐ వినియోగంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీవారిని దర్శన టికెట్ల జారీలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్టలో భక్తుల సౌకర్యార్థం 100 గదులతో భారీ వసతి సముదాయం నిర్మాణంపై నిర్ణయం జరగనుంది. టీటీడీ గోశాలల నిర్వహణను అనుభవం ఉన్న సంస్థకు కేటాయించడంపై చర్చించనున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రైట్ విషయాన్ని ఏదైతే కాసేపటి క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం అన్నమయ్య భవన్ లో జరుగుతోంది. దాదాపు 100కు పైగా అంశాలను అజెండాగా చేసి చర్చించబోతున్నారు. పూర్తిగా గతంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి దశ సంబంధించి ముఖ్యంగా కీలకంగా నిర్ణయించబోతున్నారు. ఎందుకంటే గతంలో 10 days వైకుంఠ ఏకాదశి ద్వాదశి ద్వారాలు తెరిచి సోమవారం దర్శనం కల్పించారు. ఆ రకంగా ఈ ఏడాది ఎన్ని రోజులు కల్పించాలనే అంశంపై ఇప్పటికే ఆగమ సలహా కమిటీ నిర్ణయం మేరకు బోర్డులో చర్చించి నిర్ణయించుకోబోతున్నారు. మరోవైపు 10 రోజులు నిర్వహించాలా లేదా 2 రోజులు నిర్వహించాలా, ఏ రకంగా దర్శనం కల్పించాలి భక్తులకు అనే అంశం మీద కీలకంగా చర్చించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే ఏఐని ఎలా వినియోగించుకోవాలి, అలాగే టీవీఎస్ సంస్థ అప్పగించాలని వేరే రకంగా ఏ సంస్థ ముందుకు వచ్చింది అని దాన్ని చర్చించబోతున్నారు. పూర్తిగా స్వామివారి ఆలయంలో జరిగే శ్రీవారి ట్రస్ట్ సంబంధించి కూడా నిర్ణయించబోతున్నారు. ఎందుకంటే శ్రీవారి ట్రస్ట్ భారీ ఎత్తున డిమాండ్ అనుకుంది. అటు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో గంటల తరబడి వేచి ఉండి 10,000 విరాళాలు ఇచ్చి టికెట్ కొనుగోలు చేస్తున్నారు. ఆ రకంగా వారిని ఏ రకంగా మార్పులు చేసి భక్తులకు అందించాలి అనే అంశం మీద మరి ఒంటిమిట్లో 100 గదులతో భారీ వసతి సముదాయం నిర్మించాలి భక్తుల సౌకర్యార్థం. ఒంటిమిట్ట భక్తులు నాకు పెరిగింది. ఆంధ్ర రాముడిగా పేరు ఒంటిమిట్ట ఆలయంలో సంబంధించి ఒక 100 అడుగుల భవనాన్ని నిర్మించబోతున్నారు 100 గదులకు సంబంధించి. అలాగే ఈ టీటీడీ ఆసుపత్రికి ఒక డైరెక్టర్ నియమించే విధంగా ఒక కమిటీ వేయబోతున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి తిరుమలలో తిరుపతిలో కూడా. ఆ రకంగా ఒక డైరెక్టర్ నియమించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. విఐపి గదులు అద్దె గదులకు క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అనే రకాల దాతలు ఎక్కువ మంది ఉన్నారు. స్వామివారి భక్తులతో పాటు దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో విరాళాలు ఇచ్చి ఆ రకంగా కీలకమైన మార్పులు చేయాలి. గతంలో 1,00,000 ఇచ్చిన వారికి ఏ విధంగా దర్శనం కల్పిస్తున్నారు, 10 lakhs ఇచ్చిన వాళ్ళ భక్తులకు ఏ రకంగా దర్శనం కల్పిస్తున్నారు అనే అంశం మీద కీలకంగా భక్తులకు ఏ రకంగా ప్రివిలేజ్ కల్పించాలనే అంశం మీద సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. తిరుమల దివ్య వనం ఏర్పాటు చేసే దిశగా నిర్ణయించబోతాం. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల నిర్వహణకు అనుభవం స్థలం కేటాయించడం ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ పాలక మండలి సమావేశం ప్రధాన అజెండాగా వైకుంఠ ద్వార దర్శనం జరగబోతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్.